హాయ్ అండి, నమస్తే. ఈరోజు మనం టమాటా గ్రేవీ కర్రీ, మిల్ మేకర్ పులావ్ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇవి రెండు కూడా ఒక 10 మినిట్స్లో రెడీ అయిపోతాయి. ముందుగా మనం ప్రిపేర్ చేసుకోవాల్సినవి కొన్ని ఉంటాయి, అవి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే త్వరగా అయిపోతాయి. టమాటో, బియ్యం, ఆవాలు, మెంతిపొడి, ఇవి ఉప్పు వేసి ఉడికించి పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇది కొంచెం చింతపండు రసం, దాంట్లో నేను ఈ కొంచెం రసం పొడి యాడ్ చేశాను. ఇంకా ఈ మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా గ్రేవీ, టమాటా బియ్యంతో పాటు అది వేసుకున్నాము. దీంట్లో సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే బియ్యము. 1 స్పూన్ బియ్యం వేసుకుంటే గ్రేవీ చిక్కగా వస్తుంది. మనం రైస్లో కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇది బాయిల్ అయ్యే లోపల మనం దీనికి తాలింపు కూడా రెడీ చేసుకుందాం. దీని తాలింపుకి ఏం లేదండి, ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక కొంచెం మెంతులు, జీలకర్ర, ఎండుమిర్చి, ఆవాలు, కరివేపాకు, కొంచెం ఇంగువ, ఇవన్నీ మనం దీంట్లో వేసేసుకుంటాము. ఇది మంచిగా బాయిల్ అయ్యాక దీంట్లో తాలింపు పెట్టేసుకోవడమే. ఈ రెసిపీ రెడీ అయిపోయింది. ఇంతే, చాలా సింపుల్ ఉంటుంది. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుంటాం. నేను ఇక్కడ తాలింపు కోసం వెల్లుల్లి దంచుకున్నాను. నెక్స్ట్ మనం ఉప్పు, కారం, గరం మసాలా అన్నీ మనం ఈ గ్రేవీలోనే యాడ్ చేసుకుంటాము. జస్ట్ ఇంకా తాలింపు పెట్టేసుకోవడమే. చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో. ఇదంతా బియ్యం యాడ్ చేయడం వల్ల చిక్కగా వస్తుంది. నెక్స్ట్ ఇంకా మనం తాలింపు చెప్పుకున్నాం కదా, అవన్నీ అటు సైడు నేను చేసుకున్నాను. కొంచెం ఈ ప్యాన్లో చేశానని ఏమనుకోవద్దు. ఇది ఆల్రెడీ వేడిగా ఉంది, మళ్ళీ గ్యాస్ ఎందుకు వేస్ట్ చేయడం అని నేను ఇలా చేశాను. కానీ టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది ఐరన్ తవ్వ కాబట్టి అందుకే నేను దాంట్లో తడకా వేశాను, ఏమనుకోవద్దండి. నెక్స్ట్ ఇంకా రెడీ అయిపోయింది మన రెసిపీ. కొంచెం కొత్తిమీర వేసేసుకున్నామంటే మన రెసిపీ తయారైపోయింది. నెక్స్ట్ ఇంకా మనం మిల్ మేకర్ పులావ్ చేసుకోవడానికి అన్నీ రెడీ చేసుకుందాము. ముందుగా మిల్ మేకర్ని హాట్ వాటర్లో నానబెట్టుకున్నాను నేను. నెక్స్ట్ ఇంకా కుక్కర్ పెట్టుకున్నామంటే ఈ మిల్ మేకర్ పులావ్ త్వరగా అయిపోతుంది. కుక్కర్లో కొంచెం ఆయిల్ హీట్ ఎక్కాక ఆనియన్స్ వేసాను. తర్వాత మిల్ మేకర్ని నేను చూపించిన విధంగా మీరు ప్రెస్ చేశారంటే దాంట్లో ఉన్న పౌడర్ కంటెంట్ అంతా పోయి మిల్ మేకర్ త్వరగా ఫ్రెష్గా ఉంటాయి. ఎక్కువ కడగాల్సిన అవసరం ఉండదు. నెక్స్ట్ వీటిల్ని పక్కకు తీసి పెట్టుకున్నాను. మిల్ మేకర్ మొత్తం ఈ లోపల మన ఆనియన్స్ కూడా వేగిపోయినాయి. దీంట్లో మనం యాడ్ చేసుకోవాల్సింది ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక మనం దీంట్లో పసుపు యాడ్ చేస్తాము. నేను ఇంకా కసూరి మెతి కూడా వేసాను, చాలా బాగుంటుంది టేస్ట్కి. నెక్స్ట్ పసుపు వేసాక ఒక 2 మినిట్స్ ఒక 2 సెకండ్స్ అలా వేపుకోవాలి. 2 మినిట్స్ కాదు, 2 సెకండ్స్ అలా వేపుకున్న తర్వాత మన ఉన్న మిల్ మేకర్ వేసేసుకోవడమే. ఈ మిల్ మేకర్ ఆల్రెడీ మనం వాటర్ అంతా పిండి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లో వేసి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 మినిట్స్ అలా వేపుకోవాలి ఈ మిల్ మేకర్ మొత్తం. నెక్స్ట్ ఈ మిల్ మేకర్ 2 మినిట్స్ వేగాక మనం దీంట్లో
కారం, ఇంకా గరం మసాలా యాడ్ చేసుకుంటాము. ఈ మిల్ మేకర్ వేగే లోపల మీరు ఒక సైడ్కి గిన్నెలో 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల వాటర్ వేసుకొని 1 గ్లాస్ బియ్యం కోసం 2 గ్లాసుల వేడి నీళ్ళు పక్కన ఉడికించుకోండి. పక్కన వేడి చేసుకోండి. అప్పుడే మన రెసిపీ త్వరగా అయిపోతుంది, మనకు టైం కూడా సేవ్ అవుతుంది. నెక్స్ట్ గరం మసాలా కూడా వేసాను. ఇంకా బియ్యం వేసి ఈ వాటర్ వేసి ఒక 3 విజిల్స్ రానిచ్చి ఒక 5 మినిట్స్ తర్వాత కుక్కర్ ఓపెన్ చేశాను. ఎంత బాగా వచ్చిందో చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంతవరకు నా వీడియో చూసినందుకు. ఏమైనా తప్పులుంటే క్షమించండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి.